యాక్షన్. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఆయన చెప్పిన వింతలు, మనుషుల గురించి ఆయన చెప్పిన విడ్డూరాలు, ముందు ముందు ఈ లోకంలో 4 దిక్కుల్లో జరగబోయే నష్టాలు, అలాగే మనకు జరగబోయే చేదు అనుభవాలు, చెడు మంచి, దానితో పాటు అబ్బురపరిచే సంఘటనలు, ప్రకృతి వైపరీత్యాలు, జరగబోయే విధ్వంసాలు, కని విని ఎరుగని రీతిలో ప్రాణ నష్టం, ఇలా చెప్పుకుంటూ పోతే మీరు ఆయన చెప్పిన మాటలు సీడీ వేసుకొని చూస్తే ఇంకా తెలుస్తాయి. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు, ఇప్పుడేం జరిగిందని చెప్పమంటారా? అయితే చూడండి, మన దేశంలోనే మళ్లీ ఒక వింత జరిగింది ఇప్పుడు. అదేంటంటే, కాన్పూర్ సమీపంలో బితూర్ అనే ఊర్లో ఒక బిడ్డ జన్మించింది. ఆ బిడ్డ రూపం అచ్చు బుల్లి హనుమంతుడిలానే ఉంది. హనుమంతుడి రూపంలో ఉన్న ఆ బిడ్డ పుట్టగానే ఒక నవ్వు నవ్వాడట. వెంటనే కూర్చోడానికి ప్రయత్నించాడట. అది చూసిన ఆ తల్లిదండ్రులు ఆశ్చర్యపడ్డారట. విషయం తెలిసిన గ్రామ ప్రజలు ఆ బిడ్డను చూడటానికి ఎగబడ్డారట. శిశువు తల్లిదండ్రులు చెప్పేదాని ప్రకారం అతని ముఖం రంగులు మారుతున్నట్లు కనిపిస్తోందట. తన ముక్కు మరియు నోరు గులాబీ రంగు లేదా బాగా నల్లగా మారుతూ ఉంటుందట. అది లార్డ్ హనుమంతుని వరమని అక్కడి వారు అభివర్ణించారు. కుటుంబం మరియు గ్రామం మొత్తం ఆ బేబీకి పూజలు ప్రారంభించారు. బిడ్డ పాలు తాగిన తర్వాత వెంటనే మరణించాడు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.